ఉదాహరణకి ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపిస్తాడా? చూపించలేడు. ఒకడు చీకటిలో ఉన్నవాడు ఇంకొకరిని వెలుగులోకి నడిపించగలడా? నడిపించలేడు. మనకి వెలుగులోకి మనం రావాలంటే మనము వెంబడిస్తున్న వారు వెలుగై ఉండాలి. చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపించలేరు. మరణంలో ఉన్నవారు మరణాంధకారమును దాటించి నడిపించలేరు. అందుకని యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకమైనటువంటి గుణగణం ఏంటంటే ప్రియులరా, ఆయన ప్రకాశించే దేవుడు, వెలుగునిచ్చే దేవుడు. నేను లోకానికి వెలుగునై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఇదిగో ప్రియులరా, 2025 సంవత్సరాల క్రితము ఇదిగో ఈ లోకములోనికి వెలుగై ఉన్న దేవుడు ఒక నక్షత్రముగా మార్గము చూపించడానికి, మరణమును తప్పించడానికి, చీకటి నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి జన్మించడం జరిగింది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రకాశించే దేవుడు, ఆయన వెలుగుతో నింపబడినటువంటి దేవుడు. ఆ వెలుగులోనికి మనం వస్తే ప్రియులరా, ఆ వెలుగును వెంబడిస్తే మన